అయితే చాలా మంది ఇంత తింటావు నువ్వు ఎట్లా బక్కగా ఉంటావు అని చెప్పి చాలా. సో వాళ్ళందరికీ నేను ఇవాళ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం తింటే ఎట్లా బక్కగా అవుతారు అని చెప్పి. లేకపోతే ఫ్రైడ్ రైస్ జంక్ ఫుడ్ ఏదైనా తిన్నా కానీ నాకు ఇప్పుడు ఇక ఈ ఫుడ్ పడేటట్టు లేదు అని అనుకుంటే అప్పుడు ఒక స్పూన్ నోట్లో వేసుకొని నార్మల్ గా సోంపు తింటున్నట్టు తింటూ ఉంటా అంతే. ఇది మాత్రం స్కిప్ చేయొద్దు, ఇది కంపల్సరీగా ఉండాలి. యూనికార్న్ పౌచ్, వావ్ బుక్ అది. హే మ్యాన్, డోంట్ యూజ్ ప్లాస్టిక్. అది ఇమాజిన్ చేసుకోవాలి, అక్కడ ఒక మనిషి ఉందని భయపడి రాకుండా ఉండాలని ఇట్లా క్రియేట్ చేసారు. ఓయ్ హలో హలో ఇది మా ఆయన గిఫ్ట్ చేసాను. ఇది నేను మీషోలో తీసుకున్నా, నేను తీసుకోలే, ఆయన సెలెక్ట్ చేసి పెట్టిండు కార్ట్లా. ఇవాళ మేము మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. రెగ్యులర్గా వెళ్తుంది, ఎందుకు వెళ్తురు అని చాలామంది కామెంట్ పెడుతురు. ఎందుకు అక్కడే ఉండిపోతున్నారా మీరు, అంటే సిటీలో ఉంటలేరా, ఊర్లోనే ఉంటురా, ఎప్పుడు అక్కడే కనిపిస్తున్నారు అని చెప్పి చాలా కామెంట్స్ వస్తున్నాయి. కొన్ని డేస్కి మీకే అర్థమైపోతుంది ఎందుకు ఉంటున్నాం ఏంది అనేది. ఏంటి కమల డ్రెస్ ఎట్లుంది ఇక్కడ మొత్తం ఖరాబ్ అనిపిస్తుంది కదా. అయితే ఇంత రచ్చరచ్చింది. ఇప్పుడు ఏంటంటే ప్యాకింగ్ చేసుకుంటున్నాం మేము. కొన్ని డ్రెస్సెస్ అంటే పండగ ఎవ్రీ వీక్కి మనకి పండుగలే వస్తుంటాయి కదా, అందుకే కొన్ని కొత్త బట్టలు ఒక బ్యాగ్లో, ఇంకా పాత అంటే డైలీ వేర్ బట్టలు ఒక దాంట్లో. అందుకే ఇంకా ప్యాకింగ్ చాలా ఇబ్బంది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ సెట్ చేసుకోవాలి. సరే ఇప్పుడైతే ఒక్కొక్క డ్రెస్లు అన్నీ ప్యాక్ చేసుకున్నాం. ఇది కొత్త డ్రెస్, ఇట్లా ఎందుకు ఉంది అని అంటే వేసుకొని చూసిన, ఆల్టరేషన్ చేయాలి. నా చిత్తల్లి కొన్ని 3 days ఉండడానికి 3 pairs కాదు 5 pairs తీసుకెళ్ళాలి. అంటే ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు కాబట్టి ఇంకా ఇవన్నీ సెట్ చేసుకొని తర్వాత కలుద్దాం. ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే కదా, ఏదో మర్చిపోయినట్టు అనిపిస్తుంది. అరే అదే బాడీ కేర్ సెట్, ట్రావెలింగ్లో మస్తు యూజ్ అవుతుంది అది. బాడీ కేర్ సెట్ చూసే ముందు ఈ పర్ఫ్యూమ్ బాడీ మిస్ట్ చూసేద్దాం. ఇది ఆకోలాజికా వాళ్ళది సన్ కిస్డ్ వెనిలా మిస్ట్ బాడీ పర్ఫ్యూమ్. నిజంగా స్మెల్ అయితే డెలీషియస్. అండ్ దీంట్లో హైలోనిక్ యాసిడ్ ఉండడం వల్ల మన స్కిన్ ని హైడ్రేటింగ్ గా కూడా ఉంచుతుంది. అండ్ దీంట్లోనే 4 డిఫరెంట్ పర్ఫ్యూమ్ బాడీ మిస్ట్లు ఉన్నాయి. ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇంత పెద్దది మనకి అంటే బ్యాగ్లో కానీ లేకపోతే మేకప్ ప్రోడక్ట్స్లో కానీ ఇంత పెద్దది పట్టదు కదా, అందుకే ఒక చిన్న బాడీ కేర్ సెట్ తీసుకున్నా. ఇప్పుడు ఆకోలాజికా వాళ్ళే ఒక న్యూ బాడీ కేర్ సెట్ ని కూడా లాంచ్ చేశారు. ఇది పర్ఫెక్ట్ ఫర్ ట్రావెలింగ్ అని చెప్పొచ్చు. దీంట్లో ఒక చిన్న పర్ఫ్యూమ్ బాడీ మిస్ట్ తో పాటు ది రిఫ్రెషింగ్ బాడీ మిస్ట్ విత్ కంఫర్టింగ్ అరోమా ఆఫ్ వెనిలా, అండ్ దీంతో పాటు ఒక బాడీ వాష్ అండ్ ఒక చిన్న మాయిశ్చరైజర్. అది కూడా నా ఫేవరెట్ వెనిలా ఫ్రాగ్రెన్స్ లో. సరే మనం డీటెయిల్ గా చూసేద్దాం. ఇది ఆకోలాజికా రిఫ్రెష్ ప్లస్ సన్ కిస్డ్ వెనిలా హైడ్రాజెల్ మాయిశ్చరైజర్. ఇది యూజ్ చేసిన తర్వాత మన స్కిన్ చాలా హైడ్రేటింగ్ గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బాడీ వాష్, ఆకోలాజికా రిఫ్రెష్ ప్లస్ సన్ కిస్డ్ వెనిలా పర్ఫ్యూమ్ బాడీ వాష్. ఇది రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల మన డల్ స్కిన్ ని బై చెప్పచ్చు. అండ్ హలో టు డెలిషియస్ సన్ కిస్డ్ వైబ్స్. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈజీగా క్యారీ చేసేయచ్చు. ఈ సమ్మర్ వెకేషన్స్ లో చాలా టూర్స్ అయి పెట్టుకుంటారు. మీ ట్రావెలింగ్ కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీకు కూడా ఇది కావాలనుకుంటే యూజ్ మై కోడ్ సాయిప్రసన్న 2025 టు గెట్ 20% ఆఫర్ ఆన్ ఆకోలాజికా వెబ్సైట్. ఆల్సో అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ purple.com. అయితే చాలా మంది ఇంత తింటావు నువ్వు ఎట్లా బక్కగా ఉంటావు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అయితే ఇవాళ ఒక రెసిపీ అయితే మీకు చూపిద్దాం అనేసి అనుకున్నా. నువ్వు ఎట్లా బక్కగా అయినావు, ఫస్ట్ చాలా లావు ఉండే కదా, ఎట్లా బక్కగా అయినావు అని చెప్పి అని అంటున్నారు. చాలా వీడియోస్లో కూడా పెట్టినా ఒక పౌడర్, డైట్ పౌడర్. అయినా అప్పటికి ఇంకా చాలా మంది అడుగుతున్నారు దానివల్లనేనా, లేకపోతే ఒక్క పౌడర్ తాగితే నిజంగా బక్కగా అయిపోతామా, లేకపోతే ఇంకేమైనా ఎక్సర్సైజ్ చేయాలా, ఇంకేమైనా ఫుడ్ ఇగ్నోర్ చేయాలా, లేకపోతే అన్ని ఫుడ్ తినొచ్చా, ఒక్క పౌడర్తోని అంటే ఈ ఒక్క పౌడర్ తిని ఇంకా అన్ని
తింటూ జంక్ ఫుడ్ తింటూ బక్కగా అయిపోవచ్చా అని చెప్పి చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారు. సో వాళ్ళందరికీ నేను ఇవాళ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం తింటే ఎట్లా బక్కగా అవుతారు అని చెప్పి. సో నేను చాలామంది ఏమంటే ఇవి డాక్టరా ఈమె ఇది ఎందుకు చెప్తుంది, ఆ పౌడర్ గురించి ఎట్లా చెప్తుంది, అది ఎట్లా నమ్ముతున్నారు, బాడీ హీట్ చేస్తుంది అనేసి అంటున్నారు చాలామంది. అయితే నేను రెగ్యులర్గా తాగుతున్నా, మరి నాకెందుకు ఇట్లా నేను బాగానే ఉన్నా కదా. అయితే నా చిరుతల్లి పుట్టినప్పటి నుంచి 2nd month నుంచి నేను డెలివరీ అయిన 2nd month నుంచి పౌడర్ తాగుతున్నా. ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఫస్ట్ చూసేద్దాం. ఇది సోంపు, జీలకర్ర, వాము, ఈ 3 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. 1/4 kg ఉంది అంటే 3 1/4 kg సేమ్ రేషియోలో తీసుకోవాలి, సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. 1/4 kg 1/4 kg 1/4 kg. ఒకవేళ 1/2 kg తీసుకుంటే 1/2 kg 1/2 kg 1/2 kg 3 1/2 kg అట్లా తీసుకోవాలి, సేమ్ రేషియో. ఇది నల్ల జీలకర్ర, చాలా మందికి ఇది దొరకట్లేదు. అయితే ఇది నల్ల జీలకర్ర అంటే పెద్ద హోల్సేల్ షాప్లో అయితే దొరుకుతుంది నల్ల జీలకర్ర. ఆ 3 సేమ్ రేషియోలో పెడితే ఇది మాత్రం ఇప్పుడు నేను 1/4 kg తీసుకుంటా కదా, నేను 2 spoons వేసుకుంటా. ఈ ఓన్లీ నల్ల జీలకర్ర అంటే 2 spoons వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, చాలా చేదుగా ఉంటుంది. ఇది మాత్రం స్కిప్ చేయొద్దు, ఇది కంపల్సరీగా ఉండాలి. బాగా వేగాలి. ఇది డెలివరీ అయిన వాళ్ళకి చాలా మంచిది. పిల్లలు పాలు తాగుతూ ఉంటే వాళ్ళకి డైజెషన్ కూడా ప్రాపర్గా మంచిగా అవుతుంది. కాబట్టి వాము చాలా ఇంపార్టెంట్. నార్మల్గా పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం, ఎవరైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. అండ్ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, గ్యాస్ ఫామ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది బెస్ట్. ఇది ఒకటే కాదు, అన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తున్నా నేను. నాకు 2 ఆడియన్స్ ఉన్నారు చూడడానికి. వద్దులేరా ఒక వాము కలర్ అంతా చేంజ్ అవ్వాలి. చేంజ్ అయ్యి కొంచెం మాడింది వాళ్ళు. నెక్స్ట్ సోంపు. సోంపు కలర్ తొందరగా చేంజ్ అయిపోతుంది, మనకు అర్థమైపోతుంది. ఇది గ్రీన్ కలర్లో ఉంది కదా, ఎల్లో కలర్ లాగా అయిపోతుంది, అప్పుడు తీసేసేయాలి. సోంపు డైజెషన్ మంచిగా అవుతుంది సోంపు తింటూ ఉంటే, అండ్ బక్కకు కూడా అవుతారు. మనం తిన్నది తొందరగా డైజెషన్ అయిపోతుంది. ఏంటది? అవును. అయితే ఇది ఒక్కటి తింటేనే బక్కగా అవుతున్నట్టు కాదు. ఇది తింటూ 45 days వామ్ వాటర్లో 2 spoons లేకపోతే 1 spoon వేసుకొని వామ్ వాటర్ తాగించాలి, అంటే గోరువెచ్చని నీళ్ళు. లేకపోతే నార్మల్గా స్పూన్ ఇట్లా మనం తినేసి టాబ్లెట్ వేసుకున్నట్టు నోట్లు వేసుకొని వాటర్ తాగించాలి. అది గోరువెచ్చని నీళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు, బ్రష్ చేసుకున్న తర్వాత, నైట్ మనం తిన్న తర్వాత పడుకునే ముందు 1 glass, డైలీ 2 glasses. గ్యాస్ ఫామ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా పనిచేస్తుంది ఇది. ఉంది, అందుకే తింటాం. చాలా మంది పిల్లలు అంటే ఫీడింగ్ చేసేటప్పుడు పిల్లలకి ప్రాపర్గా డైజెషన్ అవ్వదు, బాగా ఏడుస్తుంటారు. కడుపు నొప్పి అని పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అంటే ఏమవుతుందో ఏందో తెలియదు. ఎక్కువగా అయితే తల్లి తిన్నది పిల్లలకి పోతుంది కదా, అయితే అప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇట్లాంటిది పౌడర్ చేసుకొని తింటే వాళ్ళకి అసలు కడుపు నొప్పి రాదు పిల్లలకి. సోంపు కలర్ చేంజ్ అయిపోయింది. ఇది కూడా దీంట్లోనే వేస్తున్నా, అన్ని కలిపి సపరేట్గా వేయించుకోవాలి. ఎందుకంటే ఒక్కో దానికి ఒక్కొక్క టైం పడుతుంది కదా వేగడానికి, అందుకే సపరేట్గానే వేయించుకోవాలి. వాముకి కొంచెం టైం పడుతుంది, సోంపు తొందరగా అయిపోతుంది, తొందరగా వేగుతుంది. కాబట్టి అట్లా ఒక్కో సపరేట్గా వేయించుకొని అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాం. జీలకర్ర కూడా కొంచెం తొందరగానే వేగుతుంది. మనము టైంకి తినాలి. మార్నింగ్ ఇది తాగిన తర్వాత ఒక 1/2 hour తర్వాత మనము లంచ్ చేయాలి. 1/2 hour కానీ 15 minutes కానీ ఎంబడే తినొద్దు. లంచ్ కాదు, బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్. ఏది 3 times ఏది కూడా స్కిప్ చేయకుండా తినాలి. ఫుడ్ టైంకి తినాలి.
6కి 6:37 బిఫోరే మనం డిన్నర్ కంప్లీట్ చేసేసాలి. చూస్తున్నా జీలకర్ర కూడా అయిపోయింది. ఇప్పుడు నల్ల జీలకర్ర నేను వేయించట్లేదు. నల్ల జీలకర్ర ఏంటంటే ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. డబ్బాలో పెట్టుకుంటా. ఓన్లీ 2 స్పూన్సే. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, అందుకే నేను వేయించట్లే. ఓన్లీ 2 స్పూన్స్. చాలా చేదుగా ఉంటుంది. ఇదే చాలా ఇంపార్టెంట్. మనం బక్కగా అవ్వాలి అంటే నల్ల జీలకర్ర చాలా ఇంపార్టెంట్. నేను 3 వేసుకున్నా, ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి. నేను 3 కాదు 4, 5 కూడా వేసుకుంటా. ఇవన్నీ బాగా మిక్స్ చేసి తర్వాత కొంచెం అంటే కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకోవద్దు. అయితే ఈ పౌడర్ మీకు కావాలి, నల్ల జీలకర్ర దొరకట్లేదు అని అనుకుంటే మా డాడీ కూడా సేల్ చేస్తాడు. మా డాడీ పౌడర్ చేసి క్వాంటిటీ మంచిగా నేను చెప్పినట్టు మా డాడీ చేసి మీకు ఆన్లైన్ డెలివరీ చేస్తారు. కావాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అయితే ఇది చల్లారేసరికి టైం పడుతుంది. సో నేను నా దగ్గర ఆల్రెడీ పౌడర్ ఉంది, చూపిస్తున్నా. ఇది ఏంటంటే మా అత్తకి కొంచెం తీసుకోపోదామని చెప్పి నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకొని, నేను ఎట్లాగో ఊరికి వెళ్తున్నా కదా వాళ్ళకి ఇద్దామని చెప్పి నేను ప్రిపేర్ చేసిన. అండ్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది ఇది. నాకు ఇది ఈజీగా ఒక 1-2 మంత్స్ వస్తుంది. ఇంత స్పూన్ నోట్లో ఇట్లా వేసుకొని వాటర్ తాగేస్తాను. లేకపోతే నేను నార్మల్గా ఎప్పుడు నాకేమైనా ఫుడ్, నేను ఏమైనా ఫుడ్ తిన్నా, లేకపోతే ఫ్రైడ్ రైస్, జంక్ ఫుడ్ ఏదైనా తిన్నా కానీ నాకు ఇప్పుడు ఇక ఈ ఫుడ్ పడేటట్టు లేదు అని అనుకుంటే అప్పుడు ఒక స్పూన్ నోట్లో వేసుకొని నార్మల్గా సోంపు తింటూ ఉంటా. అంతే, ఏం అవ్వదు. మనకి ఒక 2-3 డేస్ కొంచెం చేదుగా అనిపిస్తుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. ఇది ఎంత తింటే అంత మంచిది బాడీకి. అట్లా అని చెప్పి ఎక్కువ తినకండి, డైలీ 2 స్పూన్స్ చాలు. ఇది ఇప్పుడు అంతే, పౌడర్ ఇట్లా చేసుకోవాలి. ఫైన్ పౌడర్. నేనైతే కొంచెం అంటే నేను బరకగా పట్టుకున్నా. ఎందుకు అని అంటే తినడానికి. మరి అంత పౌడర్ ఉంటే తినాలనిపించదు, పిండి అనిపిస్తుంది. అందుకే ఇట్లా పట్టుకున్నా. మీరు వాటర్లో కనుక లేకపోతే డైరెక్ట్ ట్యాబ్లెట్ లాగా మింగి అంటే నోట్లో వేసుకొని వాటర్ తాగాలనుకుంటే మెత్తగా పిండి పట్టుకోండి. ట్యాబ్లెట్ లాగా అంటే ట్యాబ్లెట్ కాదు, ఒక స్పూన్ మనం ట్యాబ్లెట్ ఎట్లయితే నోట్లో వేసుకొని వాటర్ తాగుతామో అట్లే ఒక స్పూన్ ఇది నోట్లో వేసుకొని వాటర్ తాగేసాలి. అది కూడా గోరువెచ్చని నీళ్ళు మాత్రమే. 2 డేస్కి 3 డేస్కి ఎన్ని లగేజ్లు అంటే మాకు 1 ఒక లగేజ్, 2, 3, 4, 5 లగేజ్లు. దా నిజంగా ఇప్పుడు 2 అవుతుంది టైం, ఆకలి అవుతుంది. మీకేమో షాపింగ్ కావాలంట ఈ టైంలో. అది ముందే డెసిషన్ తీసుకోదామే ఏం కావాలో. ఇంకా అక్కడ ఆలోచిస్తుంది. బట్టలు షాపింగ్ చేసినట్టే. ఇప్పుడే ఆలోచిస్తున్నావా? ఆలోచించు, బాగా ఆలోచించు. ఏం తెచ్చుకున్నావురా బంగారు తల్లి? ఎంత పెద్ద మూట తెచ్చుకున్నావురా? మస్క్ మిలాన్ జ్యూస్ తేవాలా? మస్క్ మిలాన్ జ్యూసా? ఏడుంది? ఇంత పెద్ద మూట తీసుకున్నావురా? ఏమేం తీసుకున్నావురా కన్నమ్మ? చూపి, పెద్ద మూటనే పట్టుకొచ్చింది. ఎంత అయింది బిల్లు? 430 అయిందా? బిల్లు కూడా తెలుసు బాబోయ్. ఏదో ఉన్నదిరో పర్సు. యూనికార్న్ పౌచ్. వావ్, బుక్ అది. ఓ సూపర్ ఉంది బేటే. వావ్ వావ్. ఏం రాస్తావు? నీ జీవిత చరిత్రనా? అయ్యో, డ్రాయింగ్ ఏందో, ఈ పిచ్చేందో దేవుడా.
జర ఇంకేం తెచ్చుకున్నావు? ఎన్ని పెడతావు పెట్టి, పెద్ద హోల్సేల్ షాపే ఉందమ్మా మన ఇంట్లో. అయ్యో అక్కడ పెట్టేస్తావా అవి? ఇదేంటి క్రేయాన్సా? అంతేనా ఇంకా? ఓకే. అయ్యో కవర్ అది. ఏం చేస్తున్నావు? ఎందుకు? అయ్యా అన్ని ఫేస్ కి ఇట్లా వదులుకో, ఫేస్ మీద వదులుకో, ఏసీ గాలి వస్తుందేమో చూద్దాం. అట్లా నింపుకో, బయటికి పోయేటప్పుడు అట్లా నింపుకొని. ఇప్పుడు సమ్మర్ కదా, అట్లా గాలి నింపుకొని బయటికి వెళ్ళి గాలి వదులుకోవాలి ఫేస్ మీద, చల్లగా ఉంటది. పాపం మా ఆయన కష్టపడి తెచ్చిండు. హే మ్యాన్, డోంట్ యూజ్ ప్లాస్టిక్. నువ్వు తాగవా? నువ్వు తాగవా? సాక్రిఫైస్. ఇంకా దింపుకోవా, పడేసుకుంటావు చూసి. బాడీ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనము ఇట్లాంటి జ్యూస్లు బయటకు వచ్చినప్పుడు కంపల్సరీ తాగాలి. నేనే అడిగిన ఏమేమి తెచ్చినా అని. 4:30 అయిందా బిల్లు? మొత్తం తాగాలి. అమ్మా నాదైతే కంప్లీట్ అయిపోయింది. మంచిగా ఉందా? అది ఐస్ అయిపోయాలి. గుడ్ బాయ్. ఎందుకంటే శవం మీద ఐస్. ఏ రిషి ఎట్లా రాసినవు ఎగ్జామ్? సబ్స్క్రైబర్స్ కి మంచిగా రాసిన. ఎంత వస్తుంది మార్క్స్? 550. ఇది గుర్తుపెట్టుకోండి అందరు. చూద్దాం రిజల్ట్ రోజు కలుద్దాం. ఏం రిజల్ట్ రోజు? 4000 ఇవ్వాలి నాకు. ఎవరు? అక్క. ఇప్పుడు మేము ప్రాంక్ చేయబోతున్నాం. అంటే మా ఆడపడుచు కొడుకు రిషి హాయ్ చెప్పరా. హాయ్. అయితే వస్తలేడు అని చెప్పి మా పెద్దోడికి చెప్పినాం. ఇప్పుడు వాళ్ళు వస్తురా లేదా అని చెప్పి కార్ మొత్తం చెక్ చేస్తారు. వీడికి దాచిపెట్టాలి. ఏడ దాచిపెట్టాలో అర్థం కావట్లేదు. డిక్కీలో చాలా ఉన్నాయి. సరే కింద అయితే దాచుకోను, వంగి ఉండు. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ఏందో చూద్దాం. ఇంకా అనిపిస్తుందిరా. మెల్లగోని అల్బోని ఇంటికి పోయేంత వరకు పోయేటట్టు వస్తాడు ఆడొస్తాడు. అయ్యా ఫోన్ తొంగి చూస్తాడు. ఏమందిరా? చూసుకోండి. నా రీల్స్ చేసే ప్లేస్ ఇది చాలా మంచిగా ఉంటుంది. అందుకే పాజిటివ్ వైబ్ వచ్చి ఒక మంచి పాజిటివిటీ వచ్చి మంచిగా ఒక సింగిల్ టేక్ 2 టేక్స్లోనే అట్లా చేసేస్తాను నేను. అంత బాగుంటుంది ప్లేస్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవ్వరు కూడా ఉండరు. ఎవరైనా ఉన్నారనుకో ఈ ప్లేస్ కాల్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతాం మేము. అయితే మీకు ఒకటి చెప్పాలా, ఇప్పుడు వడ్లు అవుతున్నాయి కదా, వడ్లు అవుతున్నప్పుడు వేరే బర్డ్స్ కానీ ఇంకేమైనా వచ్చి తినేస్తాయేమో అని చెప్పి వడ్లు తినేస్తాయని ఇట్లా కట్టిర్రు మనుషులు ఉన్నట్టు. అయితే ఈ బస్తాలు ఓకే, కానీ ఫ్రాక్ కూడా వేసిర్రు కట్టకి. చూపిస్తా. చూసిరా ఎంత మంచి ఫ్రాకో. మనకు కూడా ఇట్లాంటి ఫ్రాక్ ఉందో లేదో కట్టెకి వేసిర్రు మనిషిలాగా. ఈ కవర్ ఒకటి ఇట్లా వేసిర్రు. అంటే ఒక మనిషి ఇక్కడ ఉన్నట్టు, ఏ బర్డ్స్ రాకుండా, ఏ యానిమల్స్ కూడా వచ్చి తినకుండా ఒక మనిషి ఉందని అది ఇమాజిన్ చేసుకోవాలి. అక్కడ ఒక మనిషి ఉందని భయపడి రాకుండా ఉండాలని ఇట్లా క్రియేట్ చేసారు. నిజంగా బుర్రనే బుర్ర రైతులది. ఎవరు చెప్పిర్రా బతుకమ్మ చీర అని? అదే సార్. కాదు
ఇక్కడ ఒక బావి, ఇక్కడ ఒక బావి. ఇక్కడ హైట్ లెంత్ చూద్దాం రండి. అంటే అప్పుడు ఊర్లో ఒకటి ఉండే పూర్తి చేసిర్రు, ఇంకా జనరేషన్ బట్టి అది కూడా చేంజ్ అయిపోయింది. సరే చూద్దాం ఏమేముందో లోపల, ఇంట్లో బాబోయ్. హలో హలో అమ్మ నాకు భయం అవుతుంది. అలా ఏమేమి నిజంగా హలో హలో అంటే ఆ వాసన అంతా నిజంగా గొంతులు వచ్చేసింది. అదేదో లోపల ఏముందో ఏమో, వాటర్ లేవు కానీ వాటర్ ఇంకిపోయినాయి, కానీ ఇంకేమైనా యానిమల్స్ ఏమైనా చచ్చిపోయి అదంతా అది అయిందేమో. ఏదో స్మెల్ గొంతులు వచ్చింది. మీకు ఒకటి ఇప్పుడు కొండారెడ్డి బుర్జు చూపిస్తా. కొండారెడ్డి బుర్జు కాదు కానీ అది కర్నూలులో ఉంటుంది, అది ఇక్కడ ఎందుకు ఉంటుంది కానీ మా ఊరికి తగ్గట్టు ఒక బోడకొండ బుర్జు చూపిస్తారండి. అవి అక్కడే ఉంది కొండారెడ్డి బుర్జు. చెప్పు. బోడకొండ బుర్జు, బోడకొండ బుర్జు. ఇప్పటివరకు బోడకొండలో బుర్జు ఉందని తెలియదు, మొన్న మా అమ్మమ్మ చెప్పింది. అసలు నిజంగా బుర్జు ఎందుకు ఉంటుంది ఊర్లో, ఎందుకు కట్టుకుంటారు అనేది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎత్తుకోవాలా నీకు ఇప్పుడు పేపర్ కడుకొస్తా, అప్పుడు నీది ఆడుకుంటా. చూపి పెట్టినది ఎవరేసారు చూపి, మంచి చూపి. కాళ్ళు అయ్యో పేపర్ మీద పెట్టావా? పన్నీ 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 ఎంటికల్ తేజ దాంట్లోనే పడ్డది బూరు బూరు. అవును వస్తుంది అక్క. అదే ఈ చేతికి వేసుకుంటే ఈ చేతికి ఎప్పుడు ఎవ్వరు వేయరు, ఈ చేతికి